నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డికి ఏదో జరిగింది, అందుకే మావిగన్ అంటున్నారు అని అన్నారు. దేశంలోని 11 పార్టీలు పార్లమెంట్ లో అమరావతికి మద్దతు పలికాయని, 11 సీట్లున్న వైసీపీ మాత్రం లోక్సభ, రాజ్యసభల నుంచి బాయ్కాట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న అంట. ఆయనకి గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఆయనకి పెద్ద ప్రేమ లేదంట. ఫైనల్గా పులిగన్ అని చెప్పడు, అంటే పులివెందుల గన్ అని చెప్పి మావిగన్ అని చెప్పాయంట. పులివెందుల్లో రాజధాని పెట్టుకోవాలనే కోరిక అయితే ఆయనకు ఉందంట. కానీ ఎందుకునో మావిగన్ అని చెప్పేసేసాడు. ఇది ఎక్కడ ఎట్టుందంటే, అసలు మొత్తం దేశంలో 11 పార్టీలు ఓపెన్గా మద్దతు ఇచ్చాయి. లోక్సభలో, రాజ్యసభలో 11 పార్టీలు, 11 అసెంబ్లీ సీట్లుండే జగన్మోహన్ రెడ్డి మాత్రం బాయ్కాట్ చేసిపోయినారు. అక్కడ మిథున్ రెడ్డి, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మా నాయకుడు అమరావతిని మద్దతు ఇచ్చేదానికే ఆడంతలా భవనం కట్టుకున్నాడు మంగళగిరిలో, తాడేపల్లిలో అని చెప్పి మీరే చెప్తారు, మీ నాయకులే చెప్తారు. మేము మంగళగిరికి వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం కాదు అంటారు. ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు అది వృధా, అది మంగళగిరి, గుంటూరు, విజయవాడలో అంతా రాజధాని చేసేస్తాం అంటుంటారు. ఇది చాదస్తం కిందకు వచ్చేసేసింది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో లోపం స్టార్ట్ అయింది. ఏం అధికారం పోయింది, ఆ దోపిడీ ఆగిపోయింది. ఆ బాధలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మీకు ఏమంటానంటే, 5 కోట్ల మంది ఆంధ్రులు ఇప్పుడు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి సెంటర్ పాయింట్ అమరావతి, నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు గుంటూరులో, విజయవాడలో నువ్వు రోడ్లు వెడల్పు చేయలేవుగా, బిల్డింగ్లు పగలగొట్టలేవుగా. కానీ సపోజ్ నువ్వు గుంటూరు, విజయవాడ ల్యాండ్ అక్వైర్ చేయాలంటే ఏం చేస్తావు? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతావు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతావు? ఇప్పుడు అక్కడ రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. 1 ఎకరా మనం కొనలేదు, భూమి వచ్చింది. దానికి ఎందుకు ఇంత ఈర్ష్య? ఒక ప్రధానమంత్రి 2 సార్లు వచ్చాడు అమరావతి కోసం. ఈరోజు గన్లు, మావులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో జనం, ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడో జగన్మోహన్ రెడ్డికి బ్యాలెన్స్ తప్పిపోయినాడని చెప్పి అనుమానం అయితే ప్రజల్లో మొదలైంది. ఆ సోషల్ మీడియాలో చూసుకోండి మీరు ఒకసారి. సోషల్ మీడియాలో జనరల్గా వ్యతిరేకించేవాడు ఉంటారు, కానీ వన్ సైడు మీరు అమరావతిని వ్యతిరేకించినందువల్ల ఎట్లుందో చూడండి. 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు 3 రాజధానులు, విశాఖపట్నం, ఇది తిరుపతి అన్నాడు. కర్నూలా అప్పుడు అన్నాడు. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అన్నాడు. ఇప్పుడు మంగళగిరి, గుంటూరు, విజయవాడ అంటున్నాడు. అప్పుడు 3 రాజధానులేమో విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు. ఇప్పుడేమో మారిపోయింది, మళ్ళీ మూడు ప్లేసులు: గుంటూరు, విజయవాడ, మంగళగిరి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అది పరిస్థితి. సరే, ఇంకా ఆయన పార్టీ, ఆయన డిక్టేటరు. ఇది దురదృష్టం. అంటే 28,000 చిల్లర మంది రైతుల త్యాగాలకి మళ్ళీ రాజధాని మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంది? భారతదేశ ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత లోక్సభలో, రాజ్యసభలో ఆ భూములకు వాల్యూ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. అది కూడా రాకూడదని, ఎందుకు మార్చకూడదని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆ మార్కెటింగ్ జరగకూడదు. అక్కడ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోకూడదు. దానివల్ల రైతులకి ఆదాయం రాకూడదు, వాడు నాశనం అయిపోవాలా. ఇటువంటి వాళ్ళని మనం ఎవరిని చూడలే.